దేవుడు నిజముగా మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఈ వాక్యము మన జీవితాలను ఎంతో మార్పు చెందుతుంది. ఈ ఉదయకాల సమయములో దేవుడు ప్రేమలో నిలిచే సత్యాన్ని మనము తెలుసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మల్ని అలాగే ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. ప్రియులారా, మన తండ్రి అయిన యేసుక్రీస్తు ఎంతగా ప్రేమించాడో అదే ప్రేమతో యేసయ్య కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇది సాధారణ ప్రేమ కాదు, ఇది నిత్యమైన ప్రేమ, ఇది మారని ప్రేమ, ఇది నిష్కపటమైన ప్రేమ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా ప్రేమలో నిలిచిపోండి అని. మనము దేవుని ప్రేమలో ఉన్నప్పుడు మనకు భయం ఉండదు, ఒంటరితనం ఉండదు, మనసుకు శాంతి వస్తుంది. కాబట్టి ఈరోజు మీరే ఒక నిర్ణయం తీసుకోనండి, ప్రభువా మేము నీ ప్రేమలో నిలుస్తాము అని. నీవు అంగీకరించినట్లయితే ఉదయకాల దీవెనలతో ముందుకు సాగుటకు ప్రార్థించుకొని ముందుకు సాగుదాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు దేవా. నీవు నన్ను ప్రేమించిన విధానాన్ని అర్థం చేసుకోవటానికి నాకు సహాయం చేయము. నేను ఒంటరిగా లేను. నీ ప్రేమ మాతో ఉందని మేము నమ్మే విశ్వాసము నాలో పెంచుము దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా హృదయంలో ఉన్న భయము, బాధ, నిరాశలన్నిటినీ తొలగించి మీ ప్రేమతో మమ్మల్ని నింపమని వేడుకొంచున్నాము దేవా. ఈ ఉదయకాల సమయంలో మరి ఎగ్జామ్స్కి వెళ్తున్న పిల్లలనైతేమి, ఎగ్జామ్ రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారినైతేమి, పెద్దవారినైతేమి దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబ సమస్యల్లో ఉన్నవారికి మీరే నెమ్మదిని, సమాధానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని తిరిగి రానున్న నజరేయుడైన యేసుక్రీస్తును అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని ప్రేమలో నిలిచిపోండి. ఈ వాక్యము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని వేడుకొంచున్నాం.